రాష్ట్రంలో ఆయా శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించారు మంత్రులు. ఖరీఫ్ ధాన్యం సేకరణ, రేషన్ బియ్యంపై మంత్రి ఈటెల రాజేందర్ రివ్యూ చేయగా అటవీ శాఖపై జోగు రామన్న సమీక్షించారు. ఇక వ్యవసాయంలో కొత్త టెక్నాలజీపై పోచారంతో చర్చించారు ఫిలిప్పైన్స్ ప్రతినిధులు. రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ నజర్ పెట్టింది. రైస్ మిల్లర్ల సమస్యలపై సచివాలయంలో సుదీర్ఘంగా చర్చించారు మంత్రి ఈటెల రాజేందర్. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిల్లర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఈటెల. పక్కదారి పట్టకుండా బియ్యం డీలర్ల దగ్గరనే కార్డ్స్ పెట్టి లేదా బ్రోకర్లు ఆ బియ్యాన్ని డ్రా చేసుకొని ఆ బియ్యం డైవర్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే కొంత పెద్ద మొత్తంలో కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇంకా పటిష్టంగా ఉండాలని చెప్పి బియ్యం తల్లిపోకుండా చూసే దాంట్లో ఆనాటి సైబరాబాద్ కమిషనర్ గా మా ఆనంద్ గారు ఉన్నారు కాబట్టి, ఆ అనుభవం ఉంది కాబట్టి దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి వారిని కమిషనర్ వేయడం జరిగింది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం గ్రేడ్ 1 ధాన్యానికి క్వింటాకు 1510 రూపాయలు, రెండో రకం ధాన్యానికి 1470 రూపాయలు మద్దతు ధర ఇస్తోంది. మరోవైపు అటవీ శాఖపై రివ్యూ చేశారు మంత్రి జోగు రామన్న. జిల్లాల పునర్విభజనకు తగ్గట్టుగా అటవీ శాఖలోనూ మార్పులు చేశామన్నారు. క్షీణించిన అడవుల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు జోగు. ఫారెస్ట్ సంరక్షణ సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా కింది స్థాయినటువంటి అధికారులకు మరి చాలా గతం ఉన్నటువంటి పరిధి కంటే సాధారణంగా మరి ఒక 30-40% ఏరియాను కూడా తగ్గిస్తూ అందరు అధికారులను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ కంట్రోల్నే ఉండేటట్టు కూడా పెట్టుకోవడం జరిగింది. తెలంగాణకు హరితహారం కూడా ఇప్పటి వరకు 32 కోట్ల మొక్కల్ని నాటుకోవడం జరిగింది. ఈ 230 కోట్ల మొక్కల్లో 100 కోట్ల మొక్కల్ని కూడా రేపు ఫారెస్ట్ క్షీణించినటువంటి ప్రాంతాల్లోనే మరి ప్లాంటేషన్ చేయాలని చెప్పి అనుకుంటాం. ఇక సచివాలయంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో ఫిలిప్పైన్స్ ప్రతినిధి బృందం సమావేశమైంది. శాటిలైట్ ద్వారా రాష్ట్రంలో వరి పంట పెరుగుదల, దిగుబడులు సహా ఇతర అన్ని పరిస్థితులు తెలుసుకునే వీలుంటుందని ఫిలిప్పైన్స్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి 12 రోజులకోసారి శాటిలైట్ రిపోర్టులు తెప్పించుకోవచ్చన్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలవుతున్న ఈ పద్ధతిని స్టడీ చేశాకే ఎంఓయూ కుదుర్చుకుంటామని మంత్రి పోచారం వివరించారు.